వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ను కూడా గాలికి వదిలేసిందని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని తొలి స్థానంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ ద్వారా మరి పచ్చి అబద్ధాలు చెప్పించి మరి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అన్న ఏదైతే ముందు దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతులకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మనం పెద్ద ఎత్తున యూత్ మీటింగ్ పెట్టుకున్నామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తగ్గించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, మరి వారితో పాటు మరి టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దానికి తొలగనే విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రతి సంవత్సరం 8 ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యోగాలలో వారికి మేము 250 గదాల పాటిస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోని సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి వాళ్ళ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరాలు 2 నెలలు కావస్తుంది. ఇంతవరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నది ఏదైతే 40,000 జాబ్ల గురించి సంతకం పెట్టి రెడీగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేదో ఆ జాబ్లు తప్ప మళ్ళా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాలన మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ మొన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టుకుంటే అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేదు అని విద్యార్థులందరూ కూడా మరి ఒక ధర్నా చేసి కాలేజీలు బంద్ అని చెప్పి చెప్తే వాళ్ళందరినీ కూడా మరి తీసుకుపోయి నోటిఫికేషన్ చేయడం. కాలేజీలందరూ కూడా మేము నడవలేకపోతున్నాము, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లు మరి పెండింగ్ ఉన్నది, ఇది ఇవ్వకపోతే కాలేజీలు నడవలేకపోతున్నామని కాలేజీ యాజమాన్యం చెప్తే వాళ్ళ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఏసీపీ రేట్లు మరి వాళ్ళ మీద విద్యా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళకు ప్రజలు మరి ఎన్ని రోజులు ఈ రకంగా మరి అనిశ్చిత ధోరణితో ముందుకు పోతారో మరి ఒకసారి రేవంత్ రెడ్డి ఓటేసిన ప్రజలందరూ ఆలోచించుకోవాలి. దాన్ని నిరసిస్తూ మరి 18 తారీఖు కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ సభ ఉందో మరి దానికి మన కాన్స్టిట్యూన్సీ నుంచి మేము ఇద్దరం కలిసి అందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము తప్పకుండా 3,000 నుంచి 5,000 మందిని తరలించాలన్న ఉద్దేశంతో సదస్సులు సక్సెస్ చేయాలని చెప్పి అలాగే
ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనము ముందుకోవాలనే విషయాలు 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, మండలాలు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత బెనిఫిట్ కావడానికి ఆస్కారాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి ఊరు చొప్పున మనకి బూత్ కమిటీ మెంబర్ తీసుకోవడం జరిగింది. 424 బూతులు, ఇంచుమించు 1300 మంది. వాళ్ళు దయచేసి వాళ్ళు ఎక్కడి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ, పర్సనల్ కాంటాక్ట్ పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో పట్టణంలో నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాల్లో ఉన్నారు. మనం తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో యాప్ ద్వారా వారిగా పంపడం జరుగుతాడు. నేను ఎంఆర్ఓలు, ఎంపీలు, డీసీలతో మాట్లాడితే 29-30% వరకు మనం తీసుకోవడం జరిగింది. బిఏలు, సర్టిఫికెట్లు వాళ్ళు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళంతా చదువు తక్కువ ఉండి మాకు ఇంపైపోతా ఉన్నారు. మన వాళ్ళందరూ బూత్ కమిటీ మెంబర్లందరూ చదువుకున్న వారు. వాళ్ళకి సహకరించి మనము ఫామ్స్ నింపినట్టయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి చెప్తామన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ మెంబర్లు ఎవరిచ్చిన వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఆయా బూత్లలో బిఎల్ఓస్ ఇవ్వండి. ఈ వర్క్ చేసినట్టయితే మన పర్సెంటేజ్ తీసుకొని సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ 15 రోజులు 20 రోజులు యాత్రలు, టోళ్ళు, దావత్లు కొద్దిగా పని చేసుకోండి. ఈ 10 రోజులు యువ సమగ్ర సదస్సు, సంగ్రామం సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటంచెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5గురు, 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు, కొట్టువేతలు అన్ని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు. 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2 అవుతుంది. ముత్తంగి యాక్సిస్కి వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎక్కితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కాడికే ర్యాంప్ ఉంది, అక్కడ రీచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పకడ్బందీ ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి యువ సమగ్ర సదస్సును సక్సెస్ చేయాలని చెప్పి, అలాగే ఎస్ఐఆర్
అంశం మీద ఏ విధంగా మనము ముందుకు పోవాలన్న విషయాలు 2 సబ్జెక్టుల మీద చెప్పడం జరిగింది. అది తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబో ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, మండలాలు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత పెరిగితే అంత బెనిఫిట్ కావడానికి ఆస్కారాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి వెళ్ళి 3 చొప్పున మనల్ని బూత్ కమిటీ మెంబర్లు 422 బూతులు, ఇంచుమించు 1300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళ ఎంబడి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మట్టుకు పర్సనల్ సమస్యలన్నీ, పర్సనల్ పనులన్నీ కొంచెం పక్కకు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి ఫాములు నింపించినట్టయితే పూర్తి స్థాయిలో పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాలలో ఉన్నారు. మనం తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఒక యాప్ ద్వారా వారికి పంపడం జరుగుతూ ఉన్నది. నేను ఎంఆర్ఓలు, ఎండిఓలు, డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనం రీచ్ కావడం జరిగింది. బిఎల్ఓస్ అనేటోళ్ళు వాళ్ళు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళకంతా చదువు తక్కువ ఉండి ఫామ్ నింపలేకపోతూ ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళందరూ బూత్ కమిటీ మెంబర్లు అందరూ చదువుకున్నవారు. వాళ్ళకు సహకరించి మనము ఫామ్స్ నింపినట్టయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ మెంబర్లు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఆయా బూతులలో బిఎల్ఓస్ ఎంబడి ఉండి ఈ వర్క్ చేసినట్టయితే మనం పర్సెంటేజ్ పెంచుకొని సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఈ 15 రోజులు, 20 రోజులు యాత్రలు, టూర్లు, దావతులు కొద్దిగా బంద్ చేసుకోండి. ఈ 10 రోజులు దీనికి టైం స్పెండ్ చేసినట్టయితే రేపు గ్రామ పంచాయతీ మెంబర్ కాడికి వెళ్ళి కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు రిజల్ట్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇది ఎస్ఐఆర్ విషయం సబ్జెక్ట్ ఇది.